దావూద్ ఇబ్రహీం మీద విషప్రయోగం గురించి నిన్నే మాట్లాడుకున్నాం. ఆయన అపస్మారక స్థితిలో ఉంటే ఆసుపత్రికి తరలించారని. ఇప్పుడు అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎవరైతే పాకిస్తాన్లో కొంత ఫెమిలియర్ ఫేస్, ట్విట్టర్ ద్వారా అక్కడ అంశాలు పంచుకుంటుంటాడు, అతను చెప్తున్నది ద మెస్సై ఆఫ్ హ్యుమానిటీ. మరి ఒక దరిద్రుడికి మానవత్వంతో పోల్చుకోవడం ఏంటో అర్థం కాలేదు. మానవత్వానికి ఒక దోతట మరి ఈయన రాసుకొచ్చినటువంటిది. డియర్ టు ఎవ్రీ పాకిస్తానీ హార్ట్ అంట, అందరు పాకిస్తానీలకి అత్యంత ప్రేమపూర్వకమైనటువంటి వ్యక్తి హిజ్ ఎక్సలెన్సీ దావూద్ ఇబ్రహీం అట. మరి ఆ దరిద్రుడికి హిజ్ ఎక్సలెన్సీ అనే గౌరవప్రదమైనటువంటి పేరు ఎందుకు పెట్టారో తెలియదు. అవే డ్యూ టు పాయిజన్ బై అన్నోన్, ఈ బ్రీత్ హిజ్ లాస్ట్ ఇన్ ఏ హాస్పిటల్ ఆఫ్ కరాచీ, మే అల్లా గ్రాంట్ హిమ్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ జన్నత్, ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇల్లాహి రజీ ఉన్ అంటూ ఆయన తన మతానికి సంబంధించినటువంటి ప్రార్థనని ఇక్కడ మెన్షన్ చేసుకొచ్చారు. ఓవరాల్గా దావూద్ ఇబ్రహీం అనేవాడు చచ్చాడు కరాచీలో అన్నటువంటిది. ఈ దేశానికి ద్రోహి, ఈ దేశంలో అల్లకల్లోలాలు సృష్టించి ఈ దేశాన్ని పాకిస్తాన్లో కలిపేయడానికి కుట్రలు పన్నినటువంటి నీచాతి నీచుడు. చచ్చాడో లేదో కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతానికైతే ఈ ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. వాడు చస్తే ప్రపంచానికి పట్టిన శని పోతుందని చెప్పచ్చు అనమాట.